Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video, already we are discussing about the 9th class biology FA3 syllabus, improve food resource. So now we are discussing about what is the improvement or why to the improve. So why to improve? అసలు ఎందుకు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి? ఫుడ్ సోర్సెస్ ని ఎందుకు డెవలప్ చేసుకోవాలి? ఎందుకు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో లెట్ us discuss about India is a very populous country. First of all, the first point is India is a very populous country. అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం ఏది అంటే, ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్నటువంటి రెండవ దేశం ఇండియా. సో ఇలా అవర్ పాపులేషన్ ఇస్ మోర్ దాన్ 1.3 బిలియన్ పీపుల్. మన ఇండియాలో తీసుకుంటే టోటల్ పాపులేషన్ లో తీసుకుంటే 1.3 బిలియన్ పీపుల్స్ ఇంతమంది జనాభా ఉన్నారు. అంటే 1.3 బిలియన్స్ పీపుల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఇండియా. అండ్ ఇట్ ఈస్ స్టిల్ గ్రోయింగ్, అంటే ఇది ఇప్పటికీ పెరుగుతూ ఉంది. సో ఇది ఎప్పటి లెక్కల ప్రకారం అనుకుంటే, సో ఇప్పుడు నౌ ఇంకా ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. యాజ్ వి నీడ్ ఏ ఫుడ్ ఫర్ దిస్ గ్రోయింగ్ పాపులేషన్. అంటే ఇంత పెరుగుతూ ఉన్నటువంటి జనాభాకి ఫుడ్ సోర్స్ అవసరం, అంటే ఫుడ్ అవసరం. We will soon need more than 1/4 billion tons grain every year. సో ప్రతి సంవత్సరానికి మనకి ఏంటంటే మోర్ దాన్ 1/4 billion tons ఆఫ్ గ్రెయిన్స్, అంటే బిలియన్ టన్స్ ఆఫ్ గ్రెయిన్స్ అవసరం. మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకి ఒక సంవత్సరానికి మనం తీసుకుంటే బిలియన్ టన్స్ ఆఫ్ గ్రెయిన్స్ అనేవి నీడెడ్, అవసరము. సో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. ఇండియా ఈజ్ ఆల్రెడీ కల్టివేటెడ్. సో ఇండియా ఆల్రెడీ ఏంటంటే కల్టివేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దర్ఫోర్ ఇట్ నెసెసరీ టు ఇంక్రీజ్ అవర్ ప్రొడక్షన్ ఎఫిషియెంట్లీ బోత్ క్రాప్స్ అండ్ లైవ్ స్టాక్. అంటే ఇంత ఖర్చు పెట్టినప్పటికీ, ఇంత డెవలప్ చేస్తున్నప్పటికీ, బట్ దేర్ ఈజ్ నో ప్రాపర్, అంటే సరిపోయినంత మనకి క్రాప్స్ కావచ్చు లేదా లైవ్ స్టాక్ కావచ్చు, ఇలాంటివి ప్రొడక్షన్ సఫిషియెంట్ గా సరిపోవడం లేదు. సో కాబట్టి పెరుగుతూ ఉన్నటువంటి జనాభాకి ఏంటంటే ఆహార పదార్థాలు కావాలి. ఎందుకంటే ఆహార పదార్థాలు లేకపోతే ఏమవుతుంది, దే కెన్ బి డైడ్ ద పీపుల్. సో ప్రజలు ఏమవుతారు, చనిపోతారు. అంటే ఫుడ్ సోర్స్ లేకపోతే, ఆహార పదార్థాలు లేకపోతే కరువులు వస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో పెరుగుతున్న జనాభాకి ఏం కావాలి, ఫుడ్ సోర్స్ కావాలి. సో వై టు ఇంప్రూవ్, ఎందుకు మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే, బికాస్ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ డే బై డే దే ఆర్ increasing, growing. So they needed how much of the billion people are present in India, that people they needed the food source. So అంతమంది జనాభాకి ఏంటంటే ఫుడ్ సోర్స్ అనేది అవసరము. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్. దర్ ఈస్ ద టూ థింగ్స్ ఆఫ్ ఇన్ రెవల్యూషన్. సో రెవల్యూషన్ అంటే మార్పు తీసుకురావడం. సో మార్పు క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. రెవల్యూషన్ లో 2 టైప్స్ ఆఫ్ రెవల్యూషన్, చాలా టైప్స్ ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ లో 2 టైప్స్ ఉన్నాయి, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్. సో వాట్ ఈస్ మీన్ బై గ్రీన్ రెవల్యూషన్? గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే స్టార్టెడ్ ఇన్ 1960s, అంటే దీన్ని 1960 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఎవరంటే బై MS స్వామినాథన్. సో ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ద సైంటిస్ట్ హూ ఇస్ డిస్కవర్డ్ ద గ్రీన్ రెవల్యూషన్. అంటే హరిత విప్లవాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే, సో 1960 సంవత్సరంలో కనుక్కున్నాడు. ఆయన సైంటిస్ట్ పేరు ఏంటంటే MS స్వామినాథన్. సో MS స్వామినాథన్ యూజ్ ద హై ఈల్డ్ వెరైటీ. ఈయన కనుక్కున్నది ఏంటంటే HYV. సో వాట్ ఈజ్ మీన్ బై HYV? సో ఈ HYV మీనింగ్ ఏంటి అంటే హై ఈల్డింగ్ వెరైటీస్. హై ఈల్డింగ్ వెరైటీస్ మీన్స్ ఏంటంటే ఎక్కువ ఉత్పత్తినిచ్చేటటువంటి కొత్త రకమైనటువంటి మొక్కలు, దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ క్రాప్స్. సో సీడ్స్, ట్రాక్టర్స్, ఇరిగేషన్ ఫెసిలిటీస్, పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, వీటన్నిటి మీద రీసెర్చ్ చేసి ఆయన ఏం చేశారంటే HYV. సో HYVని కనుక్కోవడం జరిగింది, దట్ ఈస్ కాల్డ్ హై ఈల్డింగ్ వెరైటీస్. దీని గురించి డిస్కస్ చేసేది గ్రీన్ రెవల్యూషన్. సో దీన్ని 1960s లో కనుక్కోవడం జరిగింది. సైంటిస్ట్ ఎవరంటే MS స్వామినాథన్. ద బిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 1960 సంవత్సరంలో MS స్వామినాథన్ హరిత విప్లవం పైన ఆయన రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వైట్ రెవల్యూషన్, దీన్ని శ్వేత విప్లవం అని కూడా పిలుస్తాము. సో గ్రీన్ రెవల్యూషన్ ఇట్స్ ఇండికేటింగ్ ఆఫ్ ఫారెస్ట్, అగ్రికల్చర్. సో దేని మీద ఎక్కువగా దీని మీద ఫోకస్ చేశారంటే అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వైట్ రెవల్యూషన్. దీన్ని శ్వేత విప్లవం అని కూడా పిలుస్తాము. స్టార్టెడ్ ఇన్ 1970s, అంటే 1970 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని 1960 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆఫ్టర్ ద 10 years గ్యాప్. సో 1970s లో బై డాక్టర్ తిరుభువన్ దాస్ పటేల్. సో
త్రిభువన్ దాస్ పటేల్ అనేటటువంటి సైంటిస్ట్ శ్వేత విప్లవాన్ని కనుక్కోవడం జరిగింది. దిస్ లీడ్స్ టు బెటర్ అండ్ మోర్ ఎఫిషియంట్ యూజ్ వెల్ యాజ్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్. అంటే పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి వాటి మీద తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్ ని వైట్ రెవల్యూషన్ అంటాము. సో దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అన్నాము బికాస్ ఆఫ్ అగ్రికల్చర్. వైట్ రెవల్యూషన్ ఇట్స్ ఇండికేట్స్ ఆఫ్ మిల్క్. సో మిల్క్ కి సంబంధించినటువంటి రెవల్యూషన్ 1970లో త్రిభువన్ దాస్ పటేల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటే గ్రీన్ రెవల్యూషన్ తర్వాత crop yield. So what is mean by crop yield? Crop yield అంటే ఏంటి? So what is that importance of crop yield? So crop yield is a measurement of the amount of agriculture production harvested per unit of the land area. What is the definition of crop yield? అంటే ఒక ఏరియాకి సంబంధించినటువంటి క్రాప్ మొత్తాన్ని కౌంట్ చేసేటటువంటి ప్రాసెస్ ని క్రాప్ yield అంటాం. క్రాప్ yield is a measurement అంటే కొలవడం. సో ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ హార్వెస్టెడ్ అంటే దేన్ని కొలుస్తున్నామంటే ఆ పంటకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దాన్ని మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం. సో అగ్రికల్చర్ ప్రోడక్ట్ హార్వెస్టెడ్ పర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ అంటే ఉన్నటువంటి ల్యాండ్ లో ప్రొడ్యూస్ అయినటువంటి క్రాప్స్ మొత్తాన్ని మనం మెజర్ చేయడాన్ని క్రాప్ yield అంటున్నాము. సో కార్బోహైడ్రేట్స్ వీట్, రైస్, మైజ్, మిల్లెట్స్, బాజ్రా, సోర్గం, చారా దీస్ ఆర్ ఇంక్లూడెడ్ టు ద కార్బోహైడ్రేట్స్. సో వీటిని పిండి పదార్థాలు అంటాం. అంటే పిండి పదార్థాలు వేటిలో ఉంటాయి అంటే వీట్ లో ఉంటాయి, రైస్ లో ఉంటాయి, మైజ్ లో ఉంటాయి, మిల్లెట్స్ గోధుమలు, రైస్, రాగులు ఇలాంటి వాటిలో మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్. సో ప్రోటీన్ వెయిట్ లో ఎక్కువగా ఉంటాయి అంటే గ్రామ్. సో చెన్న అంటాం, కందిపప్పు ఉంటుంది కదా, సో గ్రామ్. పీ సో దాన్ని ఏమని పిలుస్తాం అంటే మట్రా లేకపోతే బఠానీలు అని కూడా పిలుస్తాం. బ్లాక్ గ్రామ్స్ సో నల్లగా ఉంటాయి కదా, సో దాన్ని పెసులు అని పిలుస్తాం. సో అవి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ గ్రామ్. సో ముంగాల్ అంటే ఏంటి, పచ్చ పెసులు ఉంటాయి కదా, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పెసులు, నల్ల పెసులు ఉంటాయి. సో వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే నెక్స్ట్ పిగానో పీ. సో దీస్ ఆర్ ప్రోటీన్ అంటే వీటిలో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ ఎక్కువగా వేటిలో ఉంటాయంటే సోయాబీన్, గ్రౌండ్ నట్స్, సీజమ్, నెక్స్ట్ వచ్చి క్యాస్ట్రో మస్టర్డ్, లైన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. సో వీటిలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సీడ్స్ దే కంటైనింగ్ ఆఫ్ ఫ్యాట్ అమౌంట్ లేదంటే ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ విటమిన్స్ వచ్చేసరికి ఆర్ మినరల్స్ తీసుకునేసరికి వెజిటేబుల్స్, స్పైసెస్ అండ్ ఫ్రూట్స్. సో వీటిలో మనకి ఏంటంటే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో క్రాప్ yield అంటే డెఫినేషన్ ఏంటి? క్రాప్ yield is a measurement of the amount of agriculture production harvested per unit of area. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, ఫ్యాట్స్ అంటే ఏంటి, సో విటమిన్స్, మినరల్స్ అంటే ఏంటి మనము చూసాం. సో దిస్ ఈజ్ అ క్రాప్ yield. సో ఇది క్రాప్ yield కి సంబంధించి. సో దీంతో మీకు డౌట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.